రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. 14,000 స్టైపెండరీ క్యాడెట్ కానిస్టేబుళ్లతో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. నూతన సంవత్సరంలో ప్రకటన జారీ కానుందని డీజీపీ ప్రకటించారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసే ప్రక్రియ మొదలు పెడతామని తెలిపారు. 2 ఏళ్ల నుంచి ఈ వార్త కోసమే నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 3 సార్లు మాత్రమే పోలీస్ రిక్రూట్మెంట్లు జరిగాయి. 2016, 2018, 2022లోనే నోటిఫికేషన్ విడుదలయ్యాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ నిబద్ధతతో ఉంటారు. ఇంతకు ముందే ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకొచ్చి 2.5 ఏళ్లు పూర్తయ్యేలోగా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. 60,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 40,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ మాటను నిలబెట్టుకోబోతున్నారు సీఎం. ఇప్పుడు ఒకేసారి 14,000కు పైగా కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియకు సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. నిరుద్యోగులు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.